సంప్రదాయం. మన సంప్రదాయంలో జన్మదినోత్సవాన్ని కూడా ఒక పర్వదినంగా ఆచరిస్తాం. ఎలా ఆచరించాలి అంటే చూడండి, ఇక్కడ నక్షత్రాలకి ప్రియారిటీ ఇవ్వలేదు, కేవలం తిథికే ప్రియారిటీ ఇచ్చారు పూర్వం నుంచి అంతే. ఇప్పుడు మన వ్యాస పౌర్ణమికి మనం ప్రియారిటీ ఇచ్చాం. మరియు ఉగాది ఎలా వస్తుంది, అమావాస్య మరుసటి రోజు ప్రారంభం, పాడ్యం నుంచి ఉగాది ప్రారంభం, అది ప్రియారిటీ ఇచ్చాను. అక్షయ తృతీయ ప్రియారిటీ ఇచ్చాము, ఇక్కడ నక్షత్రాలకు ఇవ్వలేదు. అదే విధానంగా శ్రీరామ నవమి రోజు జన్మించారు అని నవమికి ప్రియారిటీ ఇస్తున్నాం. అదే విధానంగా కృష్ణాష్టమి అష్టమి రోజు ప్రియారిటీ ఇస్తున్నాం. అదే విధానంగా నాగుల పంచమి, నాగుల చవితి, చూడండి అన్ని చోట్ల తిథులకే ఆద్యతని ఇస్తూ ఉన్నాం, అవును కదా. అదే విధానంగా పూర్వం నుంచి వచ్చిన ఆచరణ, మనం ఏ మాసంలో ఏ తిథిలో జన్మించుంటామో అదే మన జన్మదినోత్సవం. మనమందరూ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అయిపోయి రాత్రి కేక్ కట్ చేయడము, ఉదయం కేక్ కట్ చేయడము, ఇవన్నీ కూడా మన సంప్రదాయాలు కాదు. చూడండి, మన సంప్రదాయంలో ఎటువంటి అద్భుతమైన సంప్రదాయం అంటే జన్మదినోత్సవం రోజు ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానం చేసి మాతృపితృవుల ఆశీస్సులు తీసుకొని ఇష్టదైవం కులదేవతాన్ని పూజించి అన్న సంతర్పణం చేయడం, నిరుపేదలకి ఏదైనా సహాయం చేయడం, మరియు విద్యాదానం చేయడం, మనలో ఉన్నది ఏదైనా ఇతరులకి దానం చేయడం, ఇటువంటిది మహాపుణ్య ప్రదానం. జన్మదినోత్సవాలను మనం ఆచరించాల్సినదే అది. స్నేహితులతో వెళ్ళి ఎక్కడో దీపాలు ఆర్పేయడం చేయకూడదు, దీపాలు వెలిగించే పని చేయాలి. దీపాలు ఎన్ని వెలిగిస్తామో అంత కృతజ్ఞత తెలియచేసినట్టు. దీపాలు ఆర్పడం మన ధర్మానికి విరుద్ధం, దీపాలు ఆర్పరాదు ఏ కారణానికి, జన్మదినోత్సవం రోజు. రెండోది, కేకులు కట్ చేస్తారు, అది మీ ఇష్టం, నేను వద్దు అనట్లే. ఇవన్నీ ఆచరించడానికి ముందు నీ సంప్రదాయం, నీ పద్ధతులు ఏమున్నాయో అవన్నీ ఆచరించు. నా దగ్గరికి ఏదైనా శాఖ ఆహారం పెట్టండి, మంచిది. అదే కాకుండా ఏ రోజైతే మనం జన్మదినోత్సవాన్ని ఆచరించుకుంటామో అదే రోజు శాఖ ఆహారం తప్ప వేరే ఆహారాలు సేవించడం, మద్యపానాలు సేవించడం, చెడు వాటిని వినడం, చెడు పనులు చేయడం, ఇవన్నీ కూడా మీ ఆత్మబలానికి హానికరం మరియు మన సంప్రదాయానికి విరుద్ధం. ఆ రోజు పెద్దవారు ఆశీస్సులు తీసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా మంచిని కోరుకునే వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వారి దగ్గర వెళ్ళి మనం ఆశీస్సులు తీసుకొని రావాలి. అందుకే జీవితంలో పుట్టినరోజుని సాంప్రదాయకంగా జరుపుకోండి. ఆ రోజు కల్మషాల పనులు ఆచరించకండి అనేదే ఈ రోజు మన సంప్రదాయం. గురుజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు? మన ప్రతి ఒక్క మనిషికి కూడా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోవాలని ఆశలు ఉంటాయి. వాస్తు ప్రకారంగా ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని శుభం జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, వంశాభివృద్ధి జరగాలి, కూతుళ్ళు ఉంటే వాళ్ళకి వివాహం జరగాలి, ఇలాంటి ఎన్నో కళలు. అంతేకాకుండా ఎంతో మంది ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక మంచి ఇల్లు కట్టిన తర్వాత కొడుకుకి పెళ్లి చేయాలి, లేదో ఇల్లు కట్టిన తర్వాత కూతురికి పెళ్లి చేయాలి. ఇటువంటి కళలు కూడా చాలా మందికి ఉంటాయి. కానీ వాళ్ళు అనుకుంటారు, ప్రయత్నిస్తారు, లోన్ పెట్టుకోను, అప్పు చేసో, ఉండే ఆస్తిని అమ్ముకోను, ఏదో ఒక విధానంగా ఇల్లు కొనుక్కుంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు మనకి నష్టాలు ఎక్కువ, ఎందుకు అన్ని శుభకార్యాలు ఆగిపోతాయి, అంతకు ముందున్న వర్చస్సు తేజస్సు ఎందుకు ఆ ఇంట్లో ఉండదు అంటే ఆ ఇంటి స్థాన బలం కానీ, ఆ ఇంటి వాస్తు బలం కానీ మన పేరుకి, మన జాతకానికి విరుద్ధాత్మకంగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఆ ఇంట్లో ప్రశాంతత, పీస్ఫుల్ అనేది ఉండదు. మీకు చాలా మందికి ఈ ఆలోచనలు వచ్చిండొచ్చు. అది రెంటెడ్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా, ఇండిపెండెంట్ అయినా, అపార్ట్మెంట్స్ లో అయినా, టెంపరీకి వెళ్ళున్నా ఆ ఇంట్లో మనకి ప్రశాంతత, పీస్ఫుల్ లేదు అంటే దయచేసి మార్చడానికి ట్రై చేయండి. ఇంకా మార్చడానికి విధి లేదు, మేము ఇంట్లోనే ఉండాలి అనుకునేవారు ఆ ఇంట్లో శ్రీవాస్తుని అలంకరించండి. ఆ శ్రీవాస్తు యంత్రాన్ని ఆ ఇంట్లో పెట్టడం వల్ల దాని ఎనర్జీ రోజు రోజుకి మనపై ప్రభావం చూపించి అక్కడ ప్రశాంతంగా ఉండే ఒక శక్తిని అది విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి మన కుటుంబంలో కాస్త ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు గురువారం
గురువారం కాలాష్టమి మరియు భరణి నక్షత్రం. అందుకే రేపు ఉదయాన్నే భరణి అంటేనే యమ నక్షత్రం కదా. అష్టమికి కాలభైరవుడు అధిపతి. రేపు ఉదయం ఎవరైతే కాలభైరవుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఆయుష్ వృద్ధి అవుతుంది. అంతేకాదు అపఘాతాల నుంచి విముక్తి లభిస్తుంది. అద్భుతమైన రోజు చేయండి. మరియు రేపు ఎవరైతే ఇంట్లోనే కూర్చొని కాలభైరవాష్టకం చదువుకొని శత్రువుల నుంచి విముక్తి పొందాలి, శత్రువుల నుంచి ఎటువంటి ఆపద రాకూడదు అని కోరుకునే వాళ్ళు కూడా ప్రతిఫలిస్తుంది. ఆచరించండి. గురూజీ మరి